నన్నుగానే చూడండి, ఇతరులతో పోల్చకండి. ప్రజాసేవ చేయడానికి వచ్చాను. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాను. చిత్తూరు పార్లమెంట్ సర్వతోముఖ అభివృద్ధే నా అజెండా. పరిశ్రమల కల్పనకు పాటుపడతా. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతా. విద్యా వైద్య రంగానికి పెద్దపీట వేస్తా. నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తా. అన్నదాతలకు అండగా నిలుస్తా అన్నారు ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు. తాను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్య విలువలంటే అత్యంత గౌరవం అన్నారు. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని తెలియజేశారు. మీరు నాకు సంబంధించిన వరకు ప్రసాదరావుగా మాత్రమే చూడండి. నాకు సంబంధించిన వరకు నాకు రిఫరెన్స్ లేదు. నేను ఎక్కడ పర్ఫామ్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టేక్. ఎంపీగా ఫస్ట్ టైం వచ్చాను. నన్నుగా చూడండి. పాతోళ్ళు చేశారు విత్ రిఫరెన్స్ టు శివప్రసాద్, విత్ రిఫరెన్స్ టు సంబడి ఎల్స్ చూస్తే అన్యాయం. నా క్యాపబిలిటీ వేరు, నా నాలెడ్జ్ వేరు, అతని క్యాపబిలిటీ వేరు, అతని నాలెడ్జ్ వేరు, రెడ్డిప్ప క్యాపబిలిటీ వేరు. డోంట్ కంపేర్, డోంట్ టేక్ రిఫరెన్స్ టు సంబడి ఎల్స్, రిఫర్ టు మై పర్ఫార్మెన్స్. రాజకీయంలో లేదు కాబట్టి రిఫరెన్స్ టు మై పర్ఫార్మెన్స్ ఇన్ మై డిపార్ట్మెంట్. టేక్ రిఫరెన్స్ టు మై పర్ఫార్మెన్స్ ఇన్ మై బిజినెస్. నేను 2 రంగాల్లో చేశాను, అంతవరకే మాట్లాడండి. ఈ వేరే వ్యక్తితో మాట్లాడకూడదు. నేను బిజినెస్లో కూడా ఇదే చెప్తాను. డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. ఇట్ ఈస్ మీ, ఇట్ ఈస్ మీ, ఇట్ ఈస్ మీ. దట్స్ ఆల్. ఇది కంప్లీట్ కాలేదు. ఈయన దళిత ఎంపీలు పవర్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఏ నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ అభివృద్ధి చేస్తానంటే చేయబాకయ్యా అనేది ఎవరు ఉండరు. అందులో చంద్రబాబు నాయుడు గారు అసలు ఉండరు. అట్లా కాకుండా వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి అసలు నాకు ఇంట్రెస్టే లేదు, నేను చదవను, ఊరికే కూర్చొని అన్నం తినేసి తిరుగుతుంటాను, ఎన్నుకోబడ్డాను అని తిరిగే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పలేడు. ఎవడన్నా మాట్లాడినా కూడా ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీస్కి ఫేవర్గా మాట్లాడాను అనుకోండి, వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మాట్లాడుకుని వద్దయ్యా ఎందుకు మాట్లాడుతాం అంటాడు. నేను చిత్తూరు డిస్టిక్ అభివృద్ధి గురించి మాట్లాడితే ఎవరన్నా నాయకుడు వద్దని చెప్తాడా? చెప్పదా? నేను అక్కడ పోయి రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి లేకపోతే మహేంద్ర గురించి ఏదైనా బడ్జెట్లో ఇది చేయండి సార్, వాళ్ళకు 500 కోట్ల బెనిఫిట్ వస్తుంది, నాకు 100 కోట్లు ఇస్తారు సార్ అని నేను అడిగితే యూఆర్ రాంగ్, మాట్లాడొద్దు అంటారు. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ చెప్తా అంటే వద్దని చెప్పడానికి ఎవరికన్నా ధైర్యం ఉందా? మా అధినాయకుడు అసలు అందు చెయ్యి, నువ్వు ఎంతంత చేయి, ఐఎమ్ దేర్ బిహైండ్ యూ అంటాడు. అది మీ డౌట్స్ ఉంటే తీసేసుకోండి. బహుశా మీరు ఎన్నుకున్న నాయకులు, నేను వాళ్ళని ఏమి కామెంట్ చేయను. నన్ను మాత్రం వాళ్ళ రిఫరెన్స్తో చూడొద్దు. మై నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, మై ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్, నా గోల్ కూడా డిఫరెంట్. ఇది గుర్తుపెట్టుకొని నా సమర్థత మీద మాట్లాడండి. 2-3 ఏళ్ల తర్వాత మాట్లాడండి. యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ 2 years ఈజ్ బ్యాడ్ అని చెప్పండి, లేకపోతే యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ 2 years ఈజ్ గుడ్ అని చెప్పండి. ఐ యాక్సెప్ట్. నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ రిఫరెన్స్ టు మేక్. కాబట్టి ఇట్లాంటివి వద్దు. నాకైతే ఐఎమ్ కాన్ఫిడెంట్. నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇఫ్ నాట్ హియర్, సెంట్రల్ గవర్నమెంట్లో నాకున్న ప్రతి ఇన్స్టిట్యూషన్ తెలుసు. నాకు ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి నాకు సోర్స్ అవుట్ చేయాలో తెలుసు, ఏది మాట్లాడాలో తెలుసు, పార్లమెంట్లో ఏ మినిస్ట్రీని కాంటాక్ట్ చేయాలో తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా చేయగలను అనుకుంటున్నాను. మీరు చెప్పిన రిఫరెన్స్ ఉన్న మినిస్టరు ఎవడన్నా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని ఒక్కసారి కలిసినట్టు మీరు ఎక్కడన్నా తీపి చూపించండి. వాళ్ళ రిజిస్టర్లో పోయి కలిసి మాకు ఇది కావాలి అని చెప్పి ఏదన్నా మినిస్ట్రీ, ఫైనాన్స్, టెక్స్టైల్స్, ఇరిగేషన్, ఫారిన్ మినిస్ట్రీ, ఎనీ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వీళ్ళ నోట్ ఏమైనా ఉందా, నేను కలవాలనుకుంటున్నాను అని ఎవరన్నా ఇండెంట్ ఉందేమో మీరు నాకు తీసుకొచ్చి చూపించండి. 2 ఏళ్ల తర్వాత నేను ప్రతి మినిస్ట్రీలో నా ఇండెంట్ ఉందని మీకు రికార్డు చూపిస్తా. పలానా ఆయన వచ్చి ఈ మినిస్ట్రీలో అడిగాడు నన్ను, పలానా సబ్జెక్ట్ కొట్టి మన మినిస్టర్ డ్రా చేస్తారు. నేను కలవగానే పలానా ఎంపీ కలిశాడు, ఈ వాంటెడ్ దిస్ సబ్జెక్ట్స్ అని మినిస్టర్ డ్రా చేస్తారు. అవన్నీ రికార్డు మీకు చూపిస్తా. ఓకే, అందుకని హ్యావ్ కాన్ఫిడెన్స్, ఎలెక్ట్ మీ. ఐఎమ్ గోయింగ్ టు డూ ఆల్ దిస్. వాట్ ఐ స్పీక్, ఇట్ ఈస్ ట్రూ. వెన్ ఐఎమ్ సీరియస్, ఐ ఎక్స్పెక్ట్ యూ టు బి సీరియస్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. దట్స్ ఆల్. మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీకు అవగాహన చేస్తారని మాకు కూడా నమ్మకం. హార్టికల్చర్ విద్య గురించి కూడా మాట్లాడారు ఆయన. నాకు అవగాహన ఉంది. ఇక్కడ స్టేట్ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ కాకుండా స్టేట్ యూనివర్సిటీ లేదు. మనకున్న ఏమో తిరుపతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ ది వైస్ ఛాన్సలర్. ఛాన్సలర్ ఈజ్ ప్రెసిడెంట్, వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉంటాడు. గవర్నర్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ. అక్కడ నేను పార్లమెంట్లో మాట్లాడి
when Telangana is having central government, I mean central university, when Chennai is having, when Bangalore are having, why Andhra Pradesh is not having? కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి నేను రిప్రజెంట్ చేసి దాన్ని తీసుకొచ్చే బాధ్యత ఇది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, పర్సనల్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి చూస్తాయి. వాటిలోకి వెళ్ళి నేను ఆ మినిస్టర్ని కలిసి మా ప్రాబ్లం ఇది అని వాళ్ళని డిస్కస్ చేసేది సరే తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు. మేబీ 80%, 90% సక్సెస్ అవుతాను. లేదా ఆయన స్మృతి ఇరానీ లాంటి మినిస్టర్ ఉంటే మన మాట వింటుందో లేదు. యూఆర్ ఏ న్యూ కమర్, వాట్ ఈస్ దిస్ అన్న అంటారు. న్యూ కమర్ కాదు, ఎప్పుడు వచ్చావు కాదు, ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను ఆ మినిస్టర్ని కూడా కన్విన్స్ చేయగలను అనుకుంటున్నాను.